మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. వైద్యో నారాయణో హరి అంటారు. ఎందుకంటే ప్రాణాలు కాపాడేవాడు కాబట్టి అతడిని ఆ శ్రీహరితో పోలుస్తారు. ఇక గ్రామీణ వైద్యులను ప్రజలు నిజంగానే దేవుడిగా భావిస్తారు. అలాంటి వైద్యులు ప్రాణాలు కాపాడాలి కానీ ప్రాణాలు తీసేందుకు సలహాలు ఇవ్వకూడదు. అందుకే గ్రామస్తులకు కోపం కట్టలు తెంచుకుంది. మరి వాళ్ళేం చేశారు? ఇంతకు ఆ గ్రామీణ వైద్యుడు ఇచ్చిన సలహా ఏంటి? దానివల్ల ఎవరికి ఎలాంటి అపకారం జరిగింది? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచు తండాకు చెందిన భొక్కియా వీరన్న రోడ్డు పక్కన పడిపోయి అతనిపై బైక్ పడి చనిపోయాడు. అందరూ ఇది రోడ్డు ప్రమాదమే అనుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇది ప్రమాదం కాదని, హత్యేనని బంధువులు, గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఎంత పెద్ద నేరం చేసినా దొంగ ఏదో ఒక తప్పు చేసి దొరికిపోయినట్లు ఈ కేసులోనూ నేరగాళ్లు అదే విధంగా దొరికిపోయారు. ఆయన మీద పడేసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఇది మాత్రం పక్క ఆయనకు కావాలనే చేసిరు సార్. చంపేసి ఉన్నారు సార్. ఆయన చంపేసి కింద ఇట్లా పడేసి దాని మీద బండి వేసి తాళం తీసి జేబులో వేసిపోయి సార్. ఆయన సెల్లు పక్కకున్నది సార్, పక్కకున్నది సెల్లు. ఆయన పడిపోతే ఒకవేళ యాక్సిడెంట్కి ఇట్లా అయితే అనుకోకుండా ఆయన తాళం జేబులో ఉంటుందా సార్? జేబులో ఉండదు కదా, జేబులో ఉండదు. బండి వచ్చి మీద పడదు. పక్క ప్లాన్ తోటే వాళ్ళని మాత్రం అది కూడా వాళ్ళకు కూడా రావాలి సార్. వ్యవసాయం పెట్టుబడులకు తోడు ఇల్లు నిర్మాణం, అప్పులు జతకూడడంతో వీరన్న ఓ ప్రైవేట్ హౌసింగ్ సంస్థ వద్ద రుణం తీసుకున్నాడు. ఇదే సమయంలో భార్య విజయ అదే గ్రామంలో ఉండే బోడ బాలాజీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి బంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఆమె భావించింది. అలాగే ఇంటిపై ఉన్న రుణం తీర్చే మార్గం లేక తీవ్రంగా సతమతమవుతోంది. ఈ క్రమంలో బాలాజీ తన మిత్రుడైన ఆర్ఎంపీ వైద్యుడు భరత్ను సలహా కోరాడు. వీరన్నను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే ఇంటిపై ఉన్న రుణం మాఫీ అవడంతో పాటు బోలెడు డబ్బులొస్తాయని భరత్ కుటిల సలహా ఇచ్చాడు. ఆ మేరకు వీరన్నను హతమార్చేందుకు ముగ్గురూ కలిసి పక్కా పథకం వేశారు. మద్యం తాగుదామని వీరన్నను గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్దకు ఆర్ఎంపీ వైద్యుడు భరత్తో పాటు బాలాజీ పిలిచారు. ముగ్గురూ కలిసి మద్యం తాగిన తర్వాత వీరన్న తలపై ఇనుపరాడుతో కొట్టి అక్కడే హతమార్చారు. మృతదేహంపై అతని బైక్నే పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అంతా ప్లాన్ ప్రకారమే చేశారు కానీ బైక్ తాళం మాత్రం వీరన్న జేబులోనే ఉందన్న విషయం మర్చిపోయి వెళ్లిపోయారు. మిగిలిన కథను వీరన్న భార్య మరింతగా రక్తి కట్టించింది. భర్త కనిపించడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ కన్నీరు పెట్టుకుంటూ నాటకమాడింది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు వీరన్న మృతదేహం చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత పోలీసుల రంగప్రవేశంతో విషయం బయటపడింది. విజయ వ్యవహారం తెలిసిన తండావాసులు వీరన్న మృతిని తట్టుకోలేక ఆర్ఎంపీ వైద్యుడి దుకాణాన్ని కూల్చివేశారు. రోడ్డుపై అతని సామాన్లు, బైకును తీసుకొచ్చి తగులబెట్టారు. బాలాజీపైనా దాడి చేయగా పోలీసులు వచ్చి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చి నిందితులు ముగ్గురిని అరెస్టు చేయడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ హత్యకు కారణమైనటువంటి భొక్కియా వీరన్న భార్య విజయలక్ష్మి మరియు భొక్కియా బాలాజీ, అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. భొక్కియా బాలాజీకి మరియు మృతుడు భొక్కియా వీరన్న భార్య విజయలక్ష్మికి గత కొన్ని సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా భొక్కియా వీరన్న అప్పులు పాలైనాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. హౌస్లో అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. భొక్కియా వీరన్నను చంపడం ద్వారా అంటే రుణమాఫీ పొందొచ్చు మరియు అక్రమ సంబంధానికి అడ్డుగట్ట వేసుకోవచ్చను, కొనసాగించవచ్చనే ఉద్దేశం మీద ఈ భొక్కియా బాలాజీ మరియు భరత్ వీరన్నను తీసుకెళ్లి ఊరు బయట మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత భొక్కియా
బాలాజీ రాడుతో కొట్టడం వల్ల వీరన్న కింద పడిపోయాడు. బాలాజీ మెడలోని టవల్ తీసుకొని వీరన్న గొంతుని మీద చంపిండు. మరియు ముక్కుతోని టవల్ తీసుకొని ముక్కు మీద భరత్ ఊగాడకుండా చనిపోయాడు. ప్రియుడి వ్యామోహంలో భర్తను సైతం చంపేందుకు భార్య ప్రయత్నించగా తప్పని సర్ది చెప్పాల్సిన ప్రియుడు సైతం తన స్నేహితుడైన ఆర్ఎంపీ వైద్యుడి సూచన మేరకు హత్యకు ప్రోత్సహించాడు. ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.